థర్డ్ పాయింట్ వచ్చేసి టు అపాయింట్ ఏ నేషనల్ టాస్క్ ఫోర్స్. ఎట్లా అంటే సపరేట్గా అంటే ఈ పర్టికులర్ డాక్టర్స్ మీద అయ్యే అఫెన్సెస్, ఇలాంటి ఈ కేసెస్లో అయ్యే అఫెన్సెస్ మీద స్పెషల్ టాస్క్ ఫోర్స్, అంటే ఈ టాస్క్ మీదనే వాళ్ళు పనిచేస్తారు. కంప్లీట్గా ది వర్క్ కంప్లీట్గా కూడా ఈ కేసు మీద వర్క్ అనేది చేస్తారు. సో స్పెషల్గా పెడితే ఈ కేసు మీద ఎక్స్క్లూజివ్గా వర్క్ చేసి ఎక్స్క్లూజివ్గా ఇన్వెస్టిగేషన్ చేసి కరెక్ట్గా తీసుకొస్తారు అని చెప్పేసి. అండ్ ఫోర్త్ పాయింట్ వచ్చేసి అపాయింట్మెంట్ ఆఫ్ సిఐఎస్ఎఫ్. సిఐఎస్ఎఫ్ ఏంటంటే ఒక సెక్యూరిటీ ఫోర్స్ లాగా. ఇది కూడా అంటే వీళ్ళందరికీ డాక్టర్స్ ఏవైతే ఉన్నారో వాళ్ళకి మార్నింగ్స్ నైట్ డ్యూటీస్ అని తెలియకుండా డ్యూటీస్ చేస్తూనే ఉంటారు. సో వాళ్ళందరికీ కూడా ప్రొటెక్షన్ చేయడానికి ఈ సిఐఎస్ఎఫ్. అండ్ ఫిఫ్త్ పాయింట్ వచ్చేసి ఇంకా మిగతా ఏవైతే ఉన్నాయో ఒక ఇన్ఫ్రాస్ట్రక్చర్లో డెవలప్మెంట్ కానీ ఇన్ఫ్రాస్ట్రక్చర్లో అంటే ఏర్పాటు అని. ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఏంటంటే ఎగ్జాంపుల్ గర్ల్స్కి బాయ్స్కి అంటే లేడీస్కి జెంట్స్కి ఉమెన్కి మెన్కి ఇన్ఫ్రాస్ట్రక్చర్ అనేది పెట్టడం. అంటే విమెన్కి సపరేట్గా వాళ్ళ రెస్ట్ రూమ్స్ వేరు అండ్ మెన్కి సపరేట్గా రెస్ట్ రూమ్. ఇక్కడ డాక్టర్స్కి వీళ్ళకి ఏంటంటే ఎవరి ప్రైవసీ వాళ్ళకు ఉండేటట్టు ఇట్లా మిస్లేనియస్గా ఇంకా చాలా కూడా ఏవైతే పాయింట్స్ ఉన్నాయో ఈ డాక్టర్స్కి సంబంధించి ఇవన్నీ కూడా సుప్రీంకోర్టు సువోమోటో హైలైట్ చేసింది.